ఇవాళ ఢిల్లీలో సిడబ్ల్యూసి ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. తెలంగాణలో ఇప్పటికే 4 లోక్సభ నియోజకవర్గాలకు మొదటి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 13 స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. ఇవాళ దీనిపై క్లారిటీ రానుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత చిదంబరం నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ సమర్పించిన ముసాయిదా మేనిఫెస్టోపై చర్చ జరగనుంది. సిడబ్ల్యూసి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. తాము అధికారంలోకి వస్తే 20% మంది నిరుపేదలకు నెలకు 6,000 చొప్పున అందించాలని అందులో ప్రతిపాదించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ సేలంలో పర్యటించనున్నారు. నిన్న తెలంగాణలోని జగిత్యాల షిమోగి రోడ్ షో చేసి ఉత్సాహం పెంచారు. ఇవాళ సేలం బహిరంగ సభకు వెళ్లనున్నారు ప్రధాని. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. అలాగే ఈ నెల 15న తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సోమవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా ఇవాళ ధర్మాసనం ముందు వచ్చే అవకాశం ఉంది. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సొంత నియోజకవర్గంలోని ఇడుపులపాయల నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు జగన్. ఈ నెల 27 నుంచి రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. ఎక్కువ రోజులు ప్రజల్లోనే ఉండేలా ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. త్వరలోనే ప్రజల్లోకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు పెట్టిన పేరుతోనే ప్రచారంలోకి వెళ్లనున్నారు. 1-2 రోజుల్లోనే టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న 16 అసెంబ్లీ స్థానాలపైన పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు చేపట్టే ప్రజాగళం యాత్రకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ. వచ్చే వారంలో పవన్ పిఠాపురంలో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. ఈ పర్యటనలో పవన్ స్థానికంగా ఉన్న జనసేన మిత్రపక్షాలకు చెందిన లీడర్లు కేడర్తో కూడా పవన్ భేటీ అవుతారు. అయితే పవన్ పిఠాపురంలో అడుగు పెట్టడానికి ముందే టీడీపీ నుంచి టికెట్ ఆశించిన వర్మతో భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వర్మ ముందుగా కొంత అలజడి సృష్టించిన చంద్రబాబుతో భేటీ తర్వాత మెత్తబడ్డారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకొని తీసుకువస్తామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు ఆయన. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట దగ్గర ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజాగళం సభపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. పొత్తు కోసం వెంపర్లాడేది వీళ్లే, ఆ తర్వాత విడిపోయేది వీళ్లే అని మండిపడ్డారు ఆయన. వీళ్లకు ఇదే పని అంటూ ఎద్దేవా చేశారు. 2014లో ఒకసారి కలిశారు, మళ్ళీ ఇప్పుడు 2024లో కలిశారు. ఏ ముఖం పెట్టుకుని ముగ్గురు ఒక వేదికపైకి వచ్చారని ప్రశ్నించారు. ఆనాడు విడాకులు తీసుకొని ఒకరినొకరు తిట్టుకున్నారన్నారు. ఇక ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ ఒక్కటేనని, ఆ 2 పార్టీల నాయకత్వాలు ఒక కుటుంబం నుంచే వచ్చాయన్న మోడీ వ్యాఖ్యలను సజ్జల ఖండించారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్లో చేరారో చెప్పాలన్నారు బీజేపీ నేత రఘునందన్ రావు. పార్టీ పరంగా వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎంత డబ్బు పంపిస్తున్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీలు ఏవో అందరికీ తెలుసన్నారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కలిసి ఎన్నికలను కమర్షియలైజ్ చేయాలనుకున్నారని ఆరోపించారు రఘునందన్ రావు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ప్రవీణ్ కుమార్తో పాటు మరికొందరు బీఎస్పీ మాజీ నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి తనను ఓవైపు పొగుడుతూనే మరోవైపు వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే గొర్రెల మందల్లా వచ్చి కొంతమంది చేరుతున్నారని ఎద్దేవా చేశారు ఆయన. ఆ గొర్రెల మందలో తాను ఒక్కడిని కాదల్చుకోలేదని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. శక్తిని ఖతం చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నానని అన్నారు మోడీ. శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామని చెప్పారు. శక్తిని వినాశనం చేసే వాళ్లకు, శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరగబోతుందన్నారు మోడీ. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలోని సోనియా నివాసంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనున్న తరుణంలో సోనియాను రేవంత్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనాను కలిశారు ఎన్డీఏ కూటమి నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అమరావతిలో ఎంకే మీనాతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వ్యవహారంపైన మీనాకు కంప్లైంట్ చేశారు. తెలంగాణ ప్రజలను ఎప్పటికీ గుర్తించుకుంటానన్నారు మాజీ గవర్నర్ తమిళిసై. రాష్ట్రాన్ని విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని తెలిపారు. అయితే తిరిగి ప్రజా రాజకీయాల్లోకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆదర అభిమానాలు తన జీవితంలో ఎప్పటికీ మరువలేనివని అన్నారు ఆమె. తాను ఎప్పటికీ మీ సోదరినేనంటూ వ్యాఖ్యానించారు తమిళిసై. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు మొదటి కేసు నమోదైంది. ఆర్ఓ నోడల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు దస్తగిరి, నాగూర్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఆత్మీయ సమావేశంలో ఎలక్షన్ రూల్స్కి వ్యతిరేకంగా మహిళలకు టోకెన్లు ఇచ్చి చీరలు పంపిణీ చేశారు. దీంతో కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్ కొత్త బస్టాండ్లో విద్యుత్ స్తంభం విరిగి చెట్టుపై పడింది. దాంతో చెట్టు కూలిపోయింది. చెట్టు కింద నిల్చున్న మల్లయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తిరుమలలో గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుత పులిని గుర్తించారు. అలిపిరి నడక మార్గంలో లక్షితపై దాడి చేసిన చిరుత, ఆ తర్వాత టీటీడీ బంధించిన వాటిలో 4వ చిరుత ఒక్కటేనని నిర్ధారణ అయింది. లక్షితపై దాడి తర్వాత మొత్తం 6 చిరుతలను బంధించారు. వాటిని తిరుపతి జూ పార్కు తరలించారు. లక్షితపై దాడి చేసిన చిరుతను జూ పార్క్లోనే సంరక్షించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో 87% ఓట్లతో పుతిన్ భారీ విజయం సాధించారు. 7.6 కోట్ల మంది ఆయనకు ఓట్లు వేశారని, ఇంతవరకు ఇంత ఎక్కువ ఓట్లు రావడం ఇదే తొలిసారని రష్యా ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీంతో పుతిన్ వరుసగా 5వ అధ్యక్షుడిగా రికార్డు నెలకొల్పారు. ఈ పదవీ కాలం పూర్తయితే రష్యాను సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించనున్నారు. రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనందుకు శుభాకాంక్షలంటూ మోడీ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో భారత్, రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు, కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు మోడీ. సోమాలియా సముద్రపు దొంగల చేతిలో హైజాక్కు గురైన ఓ వాణిజ్య ఓడను భారత నౌకాదళం రెస్క్యూ చేసి కాపాడింది. దాంతో మన రక్షణ సిబ్బంది చేసిన ఆపరేషన్పై బల్గేరియా నుంచి కృతజ్ఞతలు వ్యక్తమయ్యాయి. దీనికి మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించిన తీరు ఆకట్టుకుంటోంది. నడి సముద్రంలో 40 గంటల పాటు ఆపరేషన్ చేసి బల్గేరియా జాతీయులను కాపాడారు. దీనిపై ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మారియా గాబ్రియల్ ట్విట్టర్ వేదికగా భారత్కు కృతజ్ఞతలు తెలిపారు. అందుకు జైశంకర్ స్పందిస్తూ స్నేహితులు ఉన్నది అందుకే కదా అంటూ బదులిచ్చారు. ఇజ్రాయెల్ దాడులతో గాజా పరిస్థితి దారుణంగా మారింది. స్థానికుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఉత్తర గాజా క్షామం అంచుకు చేరుకుందని
ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడి జనాభాలో 70% మంది తీవ్ర ఆహార కొరత ఎదుర్కొంటున్నట్టు తాజాగా అంచనా వేసింది. ఉత్తర ప్రాంతంలో దాదాపు 2 లక్షల మంది ఆకలి కోరల్లో చిక్కుకున్నారు. గుంటూరు సిటీలోని గోరంట్ల మల్లికార్జునాపురంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై దాడి జరిగింది. మున్సిపల్ స్థలాన్ని కొందరు ఆక్రమించారు. ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లిన కార్పొరేషన్ అధికారులపై కబ్జాదారులు దాడి చేశారు. ఏసీపీ మురళిని తోసేశారు, సిబ్బందిని కొట్టారు. దీంతో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో నిర్మాణంలో ఉన్న ఓ 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 చనిపోయారు. గార్డెన్ రిచ్ ప్రాంతంలోని ఓ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్ ప్రమాదంలో 13 మందిని కాపాడారు. ప్రమాద సమయంలో భవనంలో ఎవరూ లేరని, పక్కనే ఉన్న గుడిసెల మీద పడ్డాయని అధికారులు తెలిపారు. మధ్యవర్తి ద్వారా లంచం తీసుకుంటూ నిజాంపేట నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారి ఏసీబీకి చిక్కారు. ఒక షాపు యజమానికి సంబంధించి హోర్డింగ్లను టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్ తొలగించాడు. కంటైనర్లో టీ స్టాల్ను కూడా తొలగిస్తామని భవన యజమాని బెదిరించాడు. అవి కొనసాగాలంటే ₹150,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీని ఆశ్రయించడంతో బండారం బయటపడింది. ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మోసం బయటపడింది. పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి ఉడాయించారు జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతి దంపతులు. బాధితుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి పారిపోయారు. గతంలోనూ వీరిపై పలు చీటింగ్ కేసులున్నట్టు తెలుస్తోంది. బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన మనవడు ఏకాగ్రహ రోహన్ మూర్తికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా కంపెనీలో 15 లక్షల షేర్లను అతని పేరు మీద రిజిస్టర్ చేశారు. వీటి విలువ సుమారు 240 కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపారు. కంపెనీలో తన వాటా షేర్లలో కొన్నింటిని మనవడికి బహుమతిగా ఇచ్చినట్లు బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించారు.